వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఎవరైతే ఈ యొక్క కౌన్సిలింగ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఉంటారో నెక్స్ట్ మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందా లేదా పెండింగ్ ఉందా అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మీకు ఏ విధంగా చూపిస్తుంది, డైరెక్ట్ ఒక స్టూడెంట్ అయితే చూపిస్తాను. అండ్ కొంతమందికి ఫీజు రిమెంట్స్ దగ్గర ఎస్ కాకుండా నో అని అవుతుంది, అది మనకి ఎప్పుడు చేంజ్ అవుతుంది అనేది కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఈ యొక్క కౌన్సిలింగ్ ఫీజ్ పేమెంట్ కానీ వెరిఫికేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టాలనుకుంటే అతి తక్కువ ఛార్జెస్తో మీకు అప్లై చేయబడుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారో మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ మీద సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. సబ్మిట్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీ అప్లికేషన్ అనేది చూపిస్తుంది, అంటే వెరిఫికేషన్ స్టేటస్ అనేది. ఇక్కడ మీరు గమనించినట్టయితే యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈస్ అండర్ వెరిఫికేషన్. అంటే అప్లికేషన్ అనేది ఫీజ్ పేమెంట్ కంప్లీట్ అయిపోయింది, కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్ అయితే ఉంది. అయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ద అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అంటే అండర్ వెరిఫికేషన్ లో ఉంది. అంటే మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేశారు, కానీ వెరిఫికేషన్ ఆఫీసర్ అయితే ఇంకా మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే చెక్ చేయలేదు. వన్స్ చెక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు అందులోనే ప్రింట్ అప్లికేషన్ లోనే మీ అప్లికేషన్ అనేది యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. అంటే మీ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఉంటే వెరిఫికేషన్ ఆఫీసర్ గారు అయితే డైరెక్ట్ గా మీకు ఈ యొక్క అప్లికేషన్ అది యాక్సెప్ట్ చేస్తారు. వన్స్ యాక్సెప్ట్ చేసిన వెంటనే యువర్ అప్లికేషన్ అంటే ఇంకా మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళిపోవాల్సిందే. అంటే డైరెక్ట్ ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇంకెలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదు. ఎవరికైతే ఈ విధంగా అంటే అప్లికేషన్ స్టేటస్ లో ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ గాని వచ్చుంటే మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు, ఇంకెలాంటి ఇష్యూస్ అయితే ఉండదు. ఇంకా డైరెక్ట్ గా మీరు వెబ్ ఆప్షన్స్ రోజు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారు. ఒకవేళ మీ స్టేటస్ లో వెరిఫికేషన్ స్టేటస్ లో యువర్ అప్లికేషన్ ఇస్ పెండింగ్ ఫర్ డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ అంటే మీకు పలానా సర్టిఫికేట్ అనేది ఫెయిల్ అయ్యింది, పలానా సర్టిఫికేట్ ఫెయిల్ అయ్యింది లేదా రిజెక్ట్ చేశారు, సో రీఅప్లోడ్ చేయండి అని అయితే చూపిస్తుంది. అంటే రీఅప్లోడ్ చేస్తారు అంటే ఆ సర్టిఫికేట్ ఫెయిల్ అయింది, రీఅప్లోడ్ చేసిన వెంటనే అగైన్ మీకు ఈ విధంగా యువర్ డాక్యుమెంట్స్ హాస్ బీన్ రీఅప్లోడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈస్ అండర్ వెరిఫికేషన్. అంటే మీరు రీఅప్లోడ్ చేశారు పలానా సర్టిఫికేట్ అనేది, రీఅప్లోడ్ చేసిన వెంటనే మీరు అప్లికేషన్ అనేది అండర్ వెరిఫికేషన్ లో ఉంటుంది. వన్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా డైరెక్ట్ గా మీ అప్లికేషన్ అనేది డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ అనేది ఎలిజిబుల్ అని అయితే చూపిస్తుంది. సో మీ యొక్క స్టేటస్ అంతా కూడా ప్రింట్ యువర్ అప్లికేషన్ లోనే డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ స్టేటస్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా, లేదా మీకు మెసేజ్ అనేది కూడా వస్తుంది డైరెక్ట్ గా మీకు ఈ విధంగా మీ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే డియర్ క్యాండిడేట్ యువర్ డాక్యుమెంట్స్ హాస్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్. అంటే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి, ఇంకా డైరెక్ట్ గా మీరు వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళిపోవచ్చు అని అయితే ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా లేకపోతే మీ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా లేదు రీఅప్లోడ్ చేయండి అని అయితే ఈ విధంగా మెసేజ్ వస్తుంది, మెయిల్ కూడా వస్తుంది. లేదంటే ప్రింట్ యువర్ అప్లికేషన్ స్టేటస్ లో కూడా మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ చాలా మంది క్యాండిడేట్స్ అడుగుతున్నారు, బ్రదర్ మాకు ఫీజ్ రిమెంట్స్ దగ్గర నో అని చూపిస్తుంది, కాకపోతే మేము ఇన్కమ్ అప్లై చేసాము లేదా రేషన్ కార్డ్ అప్లై చేసాము, ఎందుకు నో చూపిస్తుంది అంటే ఎవరైతే నేను ప్రెజెంట్ ఒకటి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఎవరైతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇమేజ్ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళకి కంపల్సరీ నో అనే చూపిస్తుంది. ఆఫ్టర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు ఎస్ అనేది మారుతుంది. ఓకేనా, ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత ఎస్ వస్తుంది. అయితే కొంతమంది క్యాండిడేట్స్ కి అయితే ఆటోమేటిక్ గా ఎస్ అనే చూపిస్తుంది, అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే ఎస్ అనే చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు సర్టిఫికేట్ ఏమీ అప్లోడ్ చేయలేదు, అంటే ఆల్రెడీ డేటాబేస్ లో ఉంది. అంటే నెంబర్ అంటే ఇక్కడ ఇన్కమ్ నెంబర్ ఉంటుంది కదా 12 డిజిట్స్ నెంబర్ అనేది, ఆ డిజిట్ నెంబర్ ఇవ్వగానే ఆ ఇన్కమ్ తీసేసుకుంటుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా ఎస్ పడిపోతుంది, అంటే మీ డేటాబేస్ లో ఉంది కాబట్టి. ఒకవేళ డేటాబేస్ లో మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసారు అనుకోండి, ఇక్కడ మీకు నో చూపిస్తుంది. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫీసర్ మీ యొక్క డేటా చెక్ చేసిన వెంటనే మీకు ఎస్ కింద చేంజ్ అవుతుంది. ఓకేనా, ఎవరైతే ఇన్కమ్ ఇచ్చారో, ఇన్కమ్ ఇవ్వకపోతే ఇంకా మీకు అక్కడ నో అనే చూపిస్తుంది. ఎవరైతే యూనివర్సిటీలో కాలేజెస్ లో వచ్చాయనుకోండి ఇన్కమ్ మీకు ఎస్ ఉంటే ఫీజ్ రిమెంట్స్ అనేది కంపల్సరీ వస్తుంది, లేకపోతే రాదు. ఇది మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్న ప్రాసెస్ అనేది. ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.